మన కాడ అందాల పోటీలు నడుస్తున్నాయి కదా. మన సర్కార్ అయితే వాళ్ళని అసలు ఏడ కూడా తక్కువ చేస్తలేదు. వాళ్ళ ఇక వాళ్ళ తిండి చికాన గురించి నన్ను అడగద్దు దయచేసి. సరే అది అట్లా ఉండనీరు కానీ అవు కానీ మీకు రోజు నల్ల నల్ల నీళ్ళు పట్టుకుంటుర్రా? అగో మొన్న మా వాడకట్టుకైతే పెద్ద లొల్లి అయింది. ఏంది అని చూసేవరకల్లా బిందులతో కొట్లాటలు చేసుకుంటారు. ఇక అటెనక ఎవరి కాలు చల్లబడ్డారు అనుకోరి. కానీ నిజం చెప్తున్నా, చాలా ఊర్లల్లో నీళ్ళ తక్లీఫ్ బాగా అవుతుందోళ్ళ. బోళ్ళు గడుగుడు తానాలు చేసుడు వాటి సంగతి పక్కకు పెట్టుర్రి. తాగేదందుకు కూడా కటకట అవుతుంది కాదు. ఏందిరా నాయన ఏ నీళ్ళ కోసం అని అనిపించింది. అంతేందుకు ఈ ఊరోళ్ళని చూడురి దూప తీర్చుకునేదందుకు ఎంత తనలాడుతురో నాకైతే ఘోరం అనిపిస్తుంది. ఏంది అసలు నిజం చెప్పురోల్లా? తెలంగాణ వచ్చిన 9 ఏళ్లల్లా ఎన్నడన్నా మనం గిట్ల నీళ్ళ కోసం కొట్లాడినామా? బిందెలు పట్టుకొని రోడ్డు గొడుగుత నిలబడ్డమా? బుత్తాన్ని నీళ్లు దొరికితే చాలని అనుకున్నామా? కానీ ఏడాదిన్నరలే చూడు కథ ఎట్లా మారిందో. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చుట్టుముట్టున్న తండాలల్లా అంతటకి ఇదే పరిస్థితి. నీళ్ల కోసం హరిగోస పడుతురు. పాపం చూడురి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎర్రటెండల బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతూనే ఉన్నారు. ఆడ కూడా నీళ్లు దొరుకుతలేవు. ముత్తని మంచినీళ్ళు కనబడితే చాలు అమృతం లెక్క చూసుకుంటారు. గట్లయింది పరిస్థితి. ఇక అమాసకో పున్నానుకో నీళ్ళ ట్యాంకర్ వస్తే ఇక నీళ్ళ యుద్ధాలే నడుస్తున్నాయి. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నోళ్ళు నీళ్ళ కాడ మాత్రం కీసులాటలు పెట్టుకుంటారు. లేనిపోని పంచాదులు అవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా అంటే ఏం చెప్తాం, మీకే తెలియాలి. కేసీఆర్ సారు సీఎం గున్నన్నాళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు అద్దన్నా వచ్చేటి గల్వ దాటకుండా ఇంట్లో ముంగటనే పట్టుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అసలు ఆ మిషన్ భగీరథనే మర్చిపోయింది సర్కారు. ఇది ఎక్కడి కథ అసలు? అవి అవ్వలేమంటారు ఇనురి మీరే. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళది తక్కబడలేదు సార్, ఇది కరెంట్ కూడా తక్కబడలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు. కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాము. ఈ వయసు వాళ్ళు ఉన్నారు, బండి ఉన్న వాళ్ళు పోయి తెస్తారు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు సార్? బండి ఉన్న వాళ్ళని చెప్పిపోతురు, లేని వాళ్ళు ఏమో ఇన్నే చేస్తారు సార్. ఇప్పుడు ఈ అడవిలా ఏడా బోర్ లేదు మాకు. ఇప్పుడు పోవాలి అంటే కర్ణాటక పోవాలి సార్. 5 రోజులు అయింది సార్ కరెంట్ లేదు. 15 డేస్ అయింది వాటర్ లేదు. మేము ఇక్కడ ఎడవై తాగాలి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వాటర్ ఎట్లా వస్తుంది అంటేనే చాలా అసలు కేసీఆర్ సార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనే. కానీ ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ లేదు, ఎడబోయి తాగాలి. ఇప్పుడు బండి ఉన్న వాళ్ళు పోయి తీసుకొని వస్తున్నారు. మరి ముసలి పరిస్థితి ఏంది సారు? కరెంట్ లేదు, ఎట్లా తిన్నా చీకట్లునే బతుకుతున్నాం మేము. ఒక్కొక్కరు కొట్టుకుంటున్నాం సార్, కొంచెం వాటర్ వస్తే ఇట్లా కొట్టుకుంటున్నాం మేము. ఇన్నరా, ఇది కడుపు మండి చెప్తున్న మాట. అప్పటికిప్పటికి ఫరకెంతో పురాగా అర్థమైంది. అందుకే కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటా ఇప్పటి సర్కారును పొట్టు తిడుతురు. ఈడనే కాదు తెలంగాణ అంతా ఇదే కథ. నీళ్ళ గోస, కరెంటు గోస, స్కీముల గోస, రైతుల గోస వాడనోళ్ళు ఎవరు అసలు? గిట్లనే గరమైతురు ఎక్కలు. రేవంత్ సారు జర మీకేమన్నా కోపాలు తాపాలుంటే రాజకీయంగా చూసుకొని సారు, కానీ గరీబోల గొంతు మాత్రం ఎండబెట్టకూరి దయచేసి అని అంటుర్రు.